హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిచెన్ కడప. ఇవాళ మన కిచెన్లో ఫిష్ ఫ్రై సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూద్దాం. ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఎలాగో చూద్దాం. ఈ రెసిపీ చేయడానికి నేను 5 చేప ముక్కలను తీసుకుంటున్నాను. వీటిని బాగా కడిగి ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఫిష్ ఫ్రైకి కావలసిన మసాలా పేస్ట్ను రెడీ చేసుకుందాం. ఈ పేస్ట్ తయారీకి నేను 2 టీ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 2 టీ స్పూన్ల మిరియాల పొడి, 1 నిమ్మకాయ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల మిర్చి పౌడర్, 1 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ గరం మసాలా, పావు టీ స్పూన్ ఫుడ్ కలర్. ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ మసాలా పౌడర్లు అన్నీ వేసుకొని 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ను ఒక ప్లేట్లోకి తీసుకొని నిమ్మకాయ రసం కూడా పిండి పేస్ట్తో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి చేప ముక్కలను ఒక్కొక్కటి తీసుకొని ముక్కలకు 2 వైపులా బాగా పట్టించి ఒక ప్లేట్లో పెట్టుకోండి. అన్ని చేప ముక్కలకు ఇలాగే పేస్టును పట్టించి పక్కన పెట్టుకోవాలి. వీటిని వెంటనే ఫ్రై చేసుకోకుండా ఒక 30 నిమిషాల పాటు పక్కన పెట్టేయండి. దీనివలన పేస్ట్ మొత్తం ముక్కలకు బాగా పడుతుంది. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ చేప ముక్కలను ఒక్కొక్కటి జాగ్రత్తగా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ను లోలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఓ 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత రెండో వైపు కూడా టర్న్ చేసుకొని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ముక్క మందంగా ఉంటే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలి. చూసారా, ముక్కలు ఎలా చక్కగా ఫ్రై అయ్యాయో? ఈ విధంగా ఫిష్ ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఇలాగే మిగిలిన చేప ముక్కలను అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. చూస్తుంటేనే తినాలనిపించేలా చాలా కలర్ఫుల్గా చక్కగా ఫ్రై అయ్యాయి. మీరు కూడా తప్పకుండా ఈ ఫిష్ ఫ్రై ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ మాకు కామెంట్ చేసి తెలపండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ కిచెన్ కడప. థ్యాంక్ యూ.